వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక్కడ ఏమంటే అందరం అయితే మా అమ్మోళ్ళ ఇంటికి రెడీ అయ్యి వెళ్తున్నాము. మా అమ్మోళ్ళు మొన్న వెళ్ళారు కదా, అంతకుముందే వెళ్ళాల్సిన వాళ్ళం అన్నమాట. ఎందుకు ఆగిపోయామంటే ఇంక మేము వెళ్ళామంటే వాళ్ళు అయితే రారు. ఇంక మేము మీ అందరిని చూసేసాం కదా, చార్విని పాపని అందరినీ అనేసి రారన్నమాట. మేమైతే చెప్పలేదు, మేము ఉన్నాము వాళ్ళు కానీ రాకపోతే మనం వెళ్ళొచ్చు అని. ఇంకా మేము వస్తాము అంటుండేసరికి మేము పోకుండా ఆగిపోయాము. వాళ్ళతో ఏం చెప్పలేదన్నమాట ఆ రోజైతే మేము. ఇంక వాళ్ళు వచ్చి వెళ్ళినాక తర్వాత అయితే చెప్పాము మేము వస్తున్నాము అనేసి. ఇది ఒక పండగ ట్రిప్ అనుకోండి. ఇంకా నా కరోనా ఫస్ట్ టైం వచ్చింది కదా, అప్పుడైతే వెళ్ళాము. అప్పుడు పాపకు కూడా పెళ్లి కాలేదన్నమాట. అప్పుడైతే వెళ్ళాము. అప్పుడు మామిడి తోటలు ఉన్నారు. ఆ మామిడి తోటలకు అయితే వెళ్ళి ఉండి ఒక 2 రోజులు అయితే ఉండి వచ్చాము. అది కూడా కరోనా టైం కాబట్టి పొద్దున పూటే వదులుతారు ఆ జనాభాని. అప్పుడైతే వచ్చేసేదన్నమాట ఇంటికైతే. అట్లాంటప్పుడు ఉదయమే వెళ్ళేదన్నమాట తోటల్లోకి వెళ్ళి వచ్చేది. అప్పుడైతే పోయామన్నమాట. తర్వాత నెక్స్ట్ టైము ఇప్పుడు మా ఫ్యామిలీ ఈ చార్వి అందరం కలిసి అయితే వెళ్తున్నాము. బెల్ట్ ఇస్తుంది ఏమని. ఓ అమ్మో కోపం వచ్చేసింది. నాన్న వెళ్తున్నాడు. బెల్ట్ ఎత్తుకోబో, నువ్వే బెల్ట్ ఎత్తుకోబో, బెల్ట్ ఎత్తుకొని పో. పో పో పో, ఎత్తుకోబో, నాన్న పిలుస్తున్నాడు, ఎత్తుకోబో. బెల్ట్ రా, బెల్ట్ తీసుకోబో. పో పో పో, అన్నీ మంచి పని పెడుతుంది వేస్తురా అనేసి. ఏందమ్మా ఏంది ఏడు చిట్టెల్లి చిట్టెల్లి చూడండి. నువ్వు కాలు పెట్టని చెప్పు. తీసేసి తీసేసి కాలు పెట్టు. కాలంటే పెట్టు మా దాంట్లో కాలు పెట్టమని పెడుతుంది. దూరంగా ఉండు, కాలు పెట్టు దాంట్లో. పెట్టమంటే పెట్టేస్తుంది. ఏందిరా నీదే? ఏంది కేకలు? స్నూపీ జున్నువా లేదా? ఆటో కాదు పోయా, నేను చెప్పింది వేరు. లాగేస్తుంది స్నూపీ. చూడయ్యా కిరణ్ లాగేస్తుంది ఇంటికి. పోయమ్మా కొరికేసింది. ఎందుకు చార్వి కొడుతున్నావు మామయ్యనే? అయ్యో కొట్టకూడదురా మామయ్య. అమ్మో కొట్టేస్తుందమ్మో నా బిడ్డని. అమ్మో రౌడీ అమ్మా, రౌడీయా. కొట్టగాగరా. దూరంగా ఉండు కిరణ్, దూరంగా ఉండు. ఎట్లా ఆగుతుంది? ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. చార్వి వాళ్ళ అమ్మ నాన్న ఆటోలో అయితే ఉన్నారు. ఇంకా కిరణ్ కూడా రెడీ అయ్యి వెళ్తున్నాడు. ఇంక ఈ స్నూపీకి జున్నుకి అయితే బెల్ట్ వేస్తున్నాము. రారా బెల్ట్ వేస్తామని అంటే స్నూపీ ఏమో వేసేసుకుంది. ఈడైతే జున్నోడైతే అల్లాడిచ్చేస్తున్నాడు. వాడిని ఎక్కడ వదిలేసి వెళ్తామా అనేసి ఒక టెన్షన్ అన్నమాట. ఇంక స్నూపీని అయితే తీసుకెళ్తారనమాట. ఈడైతే బైక్ పై నుంచి కూడా దూకేస్తాడు. అందుకోసం అనేసి వాడిని ఎక్కువ తిప్పమన్నమాట. ఈ ఆరోగ్యం బాగాలేనప్పుడు అట్లాగైతే తీసుకెళ్తారు. ఇంకా ఈ టైంలో కూడా వదిలేసి వెళ్ళిపోతారు. అందరు రెడీ అయిపోయి ఉన్నారని ఒక టెన్షన్ అనమాట. మొత్తానికైతే వాడికి బెల్ట్ వేసి ఇంకా ఆటో అయితే ఎక్కేసి వెళ్ళాము. ఇంకా సగం దారిలో అయితే షుగర్ ఫ్యాక్టరీ దాటినాక టిఫిన్ అయితే అమ్ముతుంటారు. ఇంకా అక్కడైతే తీసుకొని తినేసి అందరం అయితే ఇంకా మా అమ్మోళ్ళ ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. సరే పదా కదా మీరికెళ్ళి తిరిగి ఉంటే గుచ్చుకుంటాయి అయ్యా. సద్రంగా వేయాలి, ఇట్లా గుచ్చుకుంటల్లా. వదులు. మిలికిలుగా ఉంటే క్రాస్గా గుచ్చుకుంటాయి. ఆయనదంతా బెట్టు మేళం. ఏం పాపా
పది ఎక్కుమా, ఎక్కు ఎక్కు స్నూపి, ఎక్కండి, ఎక్కురా. ఇదిగో తాళం. జీ తగలద్ది, అది మీ సైడ్ ఉండదు, ఎక్కేస్తుంది. ఏం చెయ్యా టైర్ కొందమే, ఎక్కండి. కాలువ గట్టు చెయ్యా. రెడీ అయిపోయావా? ఎక్కడికి వెళ్తున్నాము? చార్వికి చూడు పాప, నవ్వు వచ్చేసిందో. అయ్యో ఏమే చార్వి అందరు జుట్టు పెరికేసి అలవాటైపోయి స్నూపీ జుట్టు కూడా పెరికేస్తుంది. ఇంకోళ్ళ అమ్మ ఒకసారిగా కేకలు కొట్టేసింది. స్నూపీ జుట్టు లాగేస్తే ఇంకా నా కరస్తాయి కదా, నొప్పి పుట్టేసి ఇంకా దానికోసం అరుస్తూ ఉంది వాళ్ళ అమ్మ. అయితే తులిపి దిగిపోయింది అనేసి. అమ్మ ఇడు చూడు నాన్న, ఆడ చేయబెట్టి నాన్న దూకేస్తాడు. అది ఎక్కలొచ్చి ఆ పక్క మన బండి సైడ్ హ్యాండ్ లాక్ చేసుకురా. ఏమ్మా వరండాలో పెట్టి పో, వాళ్ళు వాన వచ్చిన బండి పడిపోకుండా. వెనకే పెట్టేసి. చార్వి లైటే లేదు. ఇంకేం కావాలా? ఇంకేం వద్దులే, వచ్చి ఫోన్పే చేసేస్తా. ఎంత తీసుకున్నావు? మైసూర్పాకు జిలేబియా? మైసూర్పాకు లేదా, జిలేబీ. సరే. వెళ్ళిపోయాడు నాన్న. చార్వి నీ పేరా? చిల్లర లేదా? 50 రూపాయలు ఉంది. 50 ఉంది. చార్వి కూడా నీ పేరా? చార్వియా? బాగా పట్టుకో పాప. చార్వి బాగా పాప సొక్క. చార్వి 90 రూపాయలు. చార్వి కూడా పోనీలే, ఉన్నీలే, పనికి వస్తాయి. ఎక్కడికన్నా పనికి వస్తాయిలే పాప. కాదు, రాజు దించింది, ఆమె పట్టుకుంటుంది అంతే. ఆమెకి అన్నీ అలా పట్టుకోవాలి. బుచ్చులు అయితే ఆగాము, పిల్లలకి ఏమన్నా స్వీట్లు ఎత్తుకోబోతాం అనేసి. ఇంకా మా ఆయన వెళ్ళి జిలేబీ అయితే తీసుకొని వచ్చాడు. తర్వాత మైసూర్పాకు వేరే దగ్గర అయితే తీసుకురావడానికి వెళ్ళాడు, అక్కడ లేదంట. ఇంక ఈ లోపల అయితే తేగలు అయితే వచ్చినాయి. ఇంకా తేగలు తీసుకుంటామని తీసుకున్నాను. ఇక్కడ స్నూపీ చూడండి, వాళ్ళ నాన్న కోసం ఎలా ఎదురు చూస్తుందో. ఎట్ట వెళ్ళిపోయాడా మా నాన్న, ఎట్ట వెళ్ళిపోయాడా అనేసి ఒకటేమైనా ఎదురు చూస్తూనే ఉంది. మా లోకంలో మేము ఉన్నాము, ఇంకా ఆమె లోకంలో ఆమె ఉందన్నమాట. ఊరు పేడ అజ్జివాడ. మా ఆయన మా పిల్లలు అయితే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా పెళ్ళైనప్పటి నుంచి అట్టే ఉంది ఈ రోడ్లు కానీ అన్నీ అనేసి మా ఆయన అంటా ఉన్నాడు. ఇంక ఈ లోపలైతే ఇంటికైతే వచ్చేసాము. ఇదేనండి, గొంతులకైతే తిరిగేసాము అన్నమాట. అదే ఎదురుగా ఉండేది బొంకు ఉంది కదా, ఆ బొంకే మా చెల్లెలు పెట్టుకొని అన్నీ అయితే అమ్ముకుంటుంటుంది అనమాట. ఇంక ఈ వెనకాల వస్తుంది చూడండి మా చెల్లెలు, వీడైతే తీసాను. ఇంటి దగ్గర నుంచి అయితే వస్తూ ఉంది. ఇది మా అమ్మోళ్ళ ఇల్లు అయితే. ఇంకొచ్చేసాము. మా అమ్మ ఏమంటే మా అమ్మోళ్ళ ఇంటికాడైతే దిగేసింది.
ఇక్కడైతే స్నూపీ జున్ను ఉన్నారు. ఇంక కుక్కలు గరిచేస్తాయి అనేసి నేను వీటితో పాటు వచ్చేసాను. ఇంకా అక్కడ ఇంకో చెల్లెలు కుక్క అయితే ఉంది మా అమ్మోళ్ళ ఇంటికాడ. ఈ ఆడ ఖర్చుకుంటాయి అనేసి నేను ఇటు వచ్చేసాను. మా అమ్మాయి ఏమంటే మా నాన్న చూడాలనేసి 1 సంవత్సరం పైన అయిపోయిందన్నమాట మా నాన్న చూసి. ఇంక చార్విని కూడా చూడలేదు, ఫోనుల్లో చూస్తుంటాడంట. ఇంక చూపించేదానికి మా నాన్న దగ్గరికి అయితే చార్విని తీసుకెళ్ళింది. ఇంకా నేను చార్విని చూసి ముద్దులాడే వీడియో తీయలేకపోయానే అని చెప్పి అన్నాను మా అమ్మాయితో. నేను వీడియో తీయలేదమ్మా, నాకు గుర్తు లేదు, తాతను చూడాలని వెళ్ళిపోయాను అని చెప్పి అనింది. ఇక్కడేమంటే ఇంకో మా లాస్ట్ చెల్లెళ్ళ ఇంటికి అయితే వస్తున్నాము. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే రోడ్డు పైన చాలా ఉన్నాయన్నమాట కుక్కలు అయితే. ఇంకా ఆడుంటే స్నూపీ కూడా అరవకుండా ఉంటుంది. మా ఇంకో చెల్లెలు కుక్కలు అయితే కట్టేస్తున్నారనమాట. వాళ్ళకి ముందుగానే చెప్పెట్టాము కట్టి పెట్టేసేయండి అని అనేసి. వాళ్ళు కట్టి పెట్టేస్తున్నారనమాట. ఇంకా పదండి లాస్ట్ చెల్లెలకి. ఇది ఈత చెట్టు అనమాట. అంత పచ్చగా పొలాలతో నిండిపోయి ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది సందడిగా అయితే. రేణి సీజర్ ఏమే 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 లేదు లేదు రేణి సీజర్ మా చెల్లెళ్ళు కుక్కలు ఇయ్యే పచ్చగా ఉన్నాయిరా. ఆకులు చెట్లు ఏమో వచ్చేసింది నీళ్ళల్లో. మా చెల్లోళ్ళ ఇంటి దగ్గర ఇది మా చెల్లోళ్ళ ఇల్లు. కైలు ఉంటాయి అన్నమాట దీని పక్కనే. చూడండి ఎంత బాగుందో. ఇది మాడి చెట్టు, ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టు, ఇది కరేపాకు చెట్టు. రేపు పూత వేస్తుందిరా మాడి చెట్టుకా. పోతుంది, పూత వేసేస్తుంది మాడి చెట్టుకి. మా చెల్లెళ్ళు ఇది మా చెల్లెళ్ళ చెట్టు మాడి చెట్టు. ఇది కొత్తగా వేసుకున్నారన్నమాట ఇల్లు. వాళ్ళు వేసేసారా? ఎవరిది ఈ ఐడియా? లలిత, సంజు, ఎవరిది ఈ ఐడియా? భలే వేసేసారా రూమ్కి దానికి అతికిచ్చేసి రేకుల. సూపర్ ఉంది. అంతకు ముందు ఇది కదా ఉండింది ఈ రేకులు ఇల్లు. అదే వాళ్ళకని ఉండింది ఇది. జస్వంత్